మునుపట్లా లేదు వదిన, చాలా మార్పు వచ్చింది దానిలోని. చర్చికి వెళ్ళి వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తుందో పాపం. ఎప్పుడు మంచిది కాదని ఎప్పుడు మాట్లాడతావేటమ్మా. సరే వదిన, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళండి. సరే వదిన. ఏంటిది, నా కోసం ప్రార్థనలు చేస్తుందంట, చర్చికి వెళ్తుందంట. నిజంగానే ఇది మారిపోయిందా? దీనిలో చాలా మార్పు చూస్తున్నాను. చూద్దాం దీని పర్యవసానం ఏంటో. ఏమండి ఏమండి చెప్పు డార్లింగ్. మన రేపు మన పెళ్లి రోజు అండి. అబ్బా మర్చిపోయాను బిజీలో. ఏమండి సాయంత్రం షాపింగ్ తీసుకెళ్ళండి, చీరలు నగలు అన్ని కొనిపెట్టండి. సాయంత్రం త్వరగా వస్తాను, రెడీ అయ్యి ఉండు. సరేనండి. సరే బాయ్. ఓకే బాయ్ అండి. సాయంత్రం షాపింగ్కి వెళ్ళి చీరలు నగలు చెప్పులు అన్ని కొని తెచ్చుకోవాలి. ఈ ముసలి దానికి తెలిస్తే మళ్ళీ కుళ్ళు కొంటారు. అవును, రేపు వీళ్ళ పెళ్లి రోజు కదా, మా వాడేమైనా తెచ్చాడో లేదో. పిచ్చిదానికి నన్ను చూసుకోవడం తప్పితే ఏమీ తెలీదు. దీనికోసం నేను బజార్కి వెళ్ళి చీరలు నగలు అన్నీ తెచ్చి పెడతాను. పాపం అవన్నీ చూసుకొని చాలా ఆనందపడతాను. ఇప్పుడే బజార్కి వెళ్ళి నేను అన్నీ తెస్తాను. మా ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటో. కీర్తన, మా కీర్తన. బా ఈ ముసలితో మళ్ళీ పిలుస్తుంది, ఏం చెప్తుందో ఏంటో. అత్తమ్మా చెప్పండి.